హలో ఫ్రెండ్స్, వరిపిండితో పాపడాలు సంవత్సరం నిల్వ ఉండే పాపడాలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎండ అవసరం లేకుండా నీడలోనే పెట్టుకొని తయారు చేసుకునే పాపడాలు. దీనికి కావాల్సింది ఒక గ్లాస్ వరిపిండి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని గ్లాస్ వరిపిండికి గ్లాస్న్నర వాటర్ పోసుకోవాలి. గ్లాస్న్నర వాటర్ పోసాక కొంచెం దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు నువ్వులు అనేది గాలించుకొని వేసుకొని మంచి వాటర్ మసలనిచ్చుకోవాలి. వాటర్ మసిలాక దీనిలోకి మనము ఒక గ్లాస్ వరిపిండి ఉన్నది కదా, అది పోసుకొని సిమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes కలుపుతూ ఉంటే మనకు పాపడాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇలా మూత పెట్టి ఒక 2 minutes ఆవిరి కొడికించిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. 5 minutes తర్వాత మనకు ఒక వేరే బౌల్లోకి వేసుకొని పిండి అనేది చల్లార్చుకొని ఇట్లా మనము మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే పిండి పైన కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని, చేతికి పిండి అనేది అంటకుండా హాఫ్ స్పూన్ ఆయిల్ అని వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. మంచిగా కలిపితే మనకు పాపడాలు అనేవి బాగా వస్తాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కరెక్ట్ మెథడ్తో చేస్తే పాపడాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మనకు అవసరం ఉన్న కొంచెం పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇట్లా పొడుగులా చేసుకొని చిన్న చిన్నగా ఉల్లిలాగా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇవి చేతిని మనము పూరీ పీట పైన చేయొచ్చు. మనము పూరీలా ప్రెస్తో కూడా చేయొచ్చు. నేను ప్రెస్ మీద చేస్తున్నాను. ఏవి అవైలబుల్ ఉంటే దానితో చేయొచ్చు. ఇలా అన్నీ రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రెస్కు మనం పూరి ప్రెస్ ఉంటుంది కదా, దానిలో ఒక కవర్ పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి పైన ఇంకో కవర్ పెట్టుకొని ఇట్లా ప్రెస్తో చేస్తే మనకు సన్నగా వస్తుంది. ఒక చేతులు ఒకసారి ఇట్లా ఒత్తుకుంటే మనకు సన్నగా వస్తాయి. ఇలా వచ్చిన పాపడాలను ఒక కవర్ పైన వేసుకోవాలి. కవర్ పైన వేసినాక కొంచెం ఆరాక ఎండకు వేసుకోవాలి. ఎండకు వేసుకున్నాక మనకు పాపడాలు అంటే ఇలా రెడీ అవుతాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనము తయారు చేసుకున్న పాపడాలను వేసుకొని ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. పాపడం అనేది పొంగుతుంది, పర్ఫెక్ట్గా వస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా వచ్చిన పాపడాలను ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒకసారి మనం చేతితో చూస్తే ఇట్లా పలపలమని వస్తాయి. అంటే మనకు పాపడాలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చినట్టు, సాఫ్ట్గా సన్నగా కరెక్ట్గా వచ్చినట్టు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే పాపడాలు కరెక్ట్గా వస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఎండ ఉండే అవసరం లేదు. నీడకు పెట్టుకునే పాపడాలు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.